ఒక సంవత్సరం వాడినటువంటి అయ్యప్ప మాలలు ఆ బట్టలు మళ్ళీ వాడొచ్చా? ఆ మాల బంగారంలో చేశారా? వెండిలో చేశారా? మామూలుది కాబట్టి చెత్తలో పడేస్తారు. భావన వచ్చింది. దాన్ని బంగారంలో తయారు చేయండి పడేస్తారేమో. సో, అది 40 రోజులు పనికి వచ్చే మాల 41వ రోజు అవ్వగానే అది పనికిరాని ఒక వస్తువు అయిపోయింది కదా! ఆ మాల వేసుకోవడం వల్ల కదా సమాజంలో మీకు గొప్ప పేరు వచ్చింది. ఆ మాల వేసుకోవడం వల్లనే కదా మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది. అవన్నీ చేసి పొంది ఆ దీక్షలో ఉన్నటువంటి నామస్మరణ, ఆ శబరి దర్శనంలో ఉన్నటువంటి అనుగ్రహము, అవన్నీ పొందిన మాలను, ఆ బట్టను మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఐశ్వర్యవంతులం అవుతామా? లేదా తీసుకుపోయి ఏ రాగి చెట్టు దగ్గర దాని దగ్గర పెట్టి మీరు కావాలంటే గమనించి చూడండి. ఈ మాలలు బట్టలు పడేసిన చెట్లంతా కూడా బ్రహ్మాండంగా పెరిగి ఉంటుంది. ఎందుకంటే అనుగ్రహం అంతా దానికి పోతుంది. మీరు పెట్టుకోవట్లేదు కదా! వెండితో బంగారంతో అల్లేస్తే ఇలా అడుగుతారా? అది ఎక్కడో నాసిరకం కాబట్టి ఆడ పడేస్తున్నారు. ఇంక వీడు వెండితో బంగారంతో అల్లిచ్చి పడేస్తానని చెప్పండి, మేము వచ్చి తీసుకుంటాం. శరణమయ్యప్ప.